ఒక 7 పెద్ద పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చినా డిబేట్ చేస్తారు. 7 తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, జనసేన పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈ 7 నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీల్లో ఏ నాయకుడు వచ్చినా అంటే ఆ ప్రెసిడెంట్ వాళ్ళతో నేను డిబేట్ చేస్తాను. ఏంటి డిబేటు? ఎలాగ అభివృద్ధి రాష్ట్రాన్ని చేయగలరు, అప్పుల నుండి ఎవరు విడిపించగలరు, నా ప్లాన్ ఏంటి, వారి ప్లాన్ ఏంటి, బీజేపీ ఎంతవరకు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఏం చేసింది, ఏం చేయబోతుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేయగలిగింది గత 5 సంవత్సరాల్లో అపోజిషన్లో ఉండి ఇప్పుడు ఏం చేయబోతుంది. ఇలాంటి డిబేట్లు పెట్టండి దయచేసి. చక్కగా ప్రజల్లో ప్రజాస్వామ్యాన్ని మనం ఎత్తి చూపిద్దాం. ప్రజలు డిసైడ్ చేస్తారు నీతిపరుడు ఎవరు, అభివృద్ధి ఎవరు చేయగలరు. నేనైతే లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో తీసుకొచ్చి చూపిస్తా. వాల్మార్ట్ ద్వారా 1 కోటి ఉద్యోగాలు తీసుకొస్తాను 5 సంవత్సరాలు. మన ఆంధ్రాకి 30 లక్షల ఉద్యోగాలు కావాలి, తెలంగాణకి 30 లక్షల ఉద్యోగాలు కావాలి, మిగిలిన 40 లక్షల ఉద్యోగాలు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకి వెళ్దాం. 91 నుండి వాల్మార్ట్ కంపెనీ ఓనర్స్ నాకు రైతులు, వారికి ఇది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అలాంటి ఒక 100 కంపెనీలు తీసుకొస్తా, లక్షల ఉద్యోగాలు సృష్టిస్తా. దయచేసి ఓ ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నన్ను నమ్మకపోతే కనీసం డిబేట్లు పెట్టవచ్చు కదా. ప్రజలు మూర్ఖులు కాదు కదా తెలుగు ప్రజలు. డిబేట్, నా డిబేట్ వాచ్ చేయమనండి, వారి డిబేట్ వాచ్ చేయమనండి. లెట్ us go for full debate. దయచేసి మీడియా మిత్రుల్ని, మీడియా ఓనర్స్ని నేను రిక్వెస్ట్ చేసింది, మా హెలికాప్టర్ మీరు చూపించండి, మా సింబల్ని, మా పార్టీ సింబల్ని మీరు చూపించండి. ఇప్పుడు చూపిస్తున్న 7 కన్నా లక్ష్మీనారాయణ చూపిస్తారు, బీజేపీకి 1% ఓట్ బ్యాంక్ ఉంది. సిపిఐ, సిపిఎం చూపిస్తారు, వాళ్ళకి 1% కూడా లేదు ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ చూపిస్తున్నారు, 2014లో వాళ్ళకి 2% ఓట్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు ఒక 3% ఉండొచ్చేమో. అలాంటిది 0.5%, 1%, 2% ఉన్న పార్టీని, వారి నాయకుల్ని మీరు గుర్తిస్తున్నారే, నన్ను గుర్తించరా? మా పార్టీని గుర్తించరా? మా సింబల్ని గుర్తించరా? మా కోర్ కమిటీని గుర్తించరా? ఇది న్యాయమా? ఆలోచించండి. ఇది న్యాయం అనిపిస్తే కంటిన్యూ అయిపోండి. లేదు మేము చేస్తుంది తప్పని మీకు అనిపిస్తే రేపటి నుంచైనా, ఈ రోజైనా ఈ రికార్డ్ చేసుకున్నారు, న్యూస్లో రప్పించండి. మేము మీతో ఫైట్ చేయడానికి, మేము యుద్ధానికి పిలవట్లేదు, యుద్ధానికి రావట్లేదు. మేము అవినీతితో యుద్ధం చేస్తా, అన్యాయంతో యుద్ధం చేస్తా, అవినీతి రాజకీయాలతో నీతిగా పోరాడతాం, ప్రజాస్వామ్యంగా పోరాడతాం. ఒకటే గుర్తించండి, మందకృష్ణ మాదిగ నా తమ్ముడు లాంటి వాడు. ఏబిఎన్ స్టూడియోని అటాక్ చేశాడు 2008లో. రాధాకృష్ణ గారు ఎవరో అప్పుడు నా పేరు వినలేదు, ఆయన పేరు, ఆయన నన్ను పిలవలేదు. నేను బాహ్యంగా వెళ్ళి ఏబిఎన్ స్టూడియోకి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి మందకృష్ణ మాదిగ తమ్ముడు చేసింది తప్పని ఖండించి నేను ఏబిఎన్ రాధాకృష్ణ గారికి సపోర్ట్ చేసిన కేఏ పాలని గుర్తించండి. ఇంకొక ఉదాహరణ ఇస్తా. TV5 నాయుడు గారికి దాడులు జరిగాయి. ఎవరి ద్వారా? అంబానీ గ్రూప్ ద్వారా. అమెరికా నుండి నాయుడు గారికి నేను కాల్ చేశాను, అక్కడ ఉన్న రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ కాల్ చేశాను. మీ స్టూడియోని కానీ, మీ రిపోర్టర్స్ని కానీ మీకు చేయబడితే అంబానీ కుటుంబం, ధీరుభాయ్ అంబానీ నా ఆశీర్వాదాలు తీసుకున్నాడు, అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ నా ఆశీర్వాదాలు తీసుకున్నాడు, ముఖేష్ అంబానీ నా ఆశీర్వాదాలు తీసుకున్నారు. 2003 బాంబే క్రూసేడ్లో, 2005 ఒక సమిట్లో అమితాబ్ బచ్చన్ గారికి ప్రేయర్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు 2005 డిసెంబర్ 13లో టీనా అంబానీతో పాటు, జయా బచ్చన్తో పాటు టీనా అంబానీ హాస్పిటల్ రూమ్లో ఉన్నారు. ఎంపీ రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే లోపుతున్నారు. బయట 28 మంది యాక్టర్స్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్తో సహా అందరూ ఉన్నారు. నేను నెత్తి మీద చేసి బ్లెస్సింగ్ ఇచ్చి అమితాబ్ బచ్చన్ గారు ప్రేయర్ చేసినప్పుడు టీనా అంబానీ కూడా నన్ను బ్లెస్ చేయమని అన్నాను. నేను వారిని బ్లెస్ చేశాను.
నేను కాల్ చేస్తాను, మీరు రిపోర్ట్ చేసినందుకు వాళ్ళు దాడులు చేయకూడదు, నీతిగా మిమ్మల్ని సూచన చేయాలి అని నేను నాయుడు గారికి నేను ఎంకరేజింగ్ వర్డ్స్ ఇచ్చాను. ఇది నా నీతి. అమెరికా ఇరాక్ సిరియా యుద్ధానికి వెళ్ళినప్పుడు అమెరికాని ఖండించాను. ఒక క్రైస్తవ దేశమై ఉండి నువ్వు ఎలాగ క్రీస్తుని అనుసరించి ఒక ముస్లిం దేశాన్ని ఆక్యుపై చేసుకుంటావు చీ అని జార్జ్ బుష్తో ఆయనకు బుక్ రాసి అమెరికాలో ఆయన సూట్ చేసి ఆయన పార్టీని ఓడించి ఒబామా గారి కొరకు 24 గంటలు రాత్రనక పగలనక తిరిగి 300 పేజీల బుక్కులు రిలీజ్ చేసి మీకు చూపించాను కదా మన మీడియాలో. అమెరికాలో వెళ్ళింది అమెరికా న్యూస్ 2003లో రాశాను, 2006లో రిలీజ్ చేశాను, 2008లో ఒక నల్ల జాతీయ నేను ఒబామాకు సపోర్ట్ చేశాను, డెమోక్రాట్ పార్టీ. ఇది నా నీతి, నా నిజాయితీ. అందుకే ప్రజలు నన్ను నమ్ముతున్నారు. మీకు కూడా తెలుసు నా నీతి, నా నిజాయితీ. అయితే మీరు ఒకవేళ ఎవరో ఆ నాయకులు ఇచ్చిన డబ్బులు బట్టో ప్రలోభాలు బట్టో ఎన్టీవీ స్టూడియోలో నేను లైవ్ ఇంటర్వ్యూ చేస్తుంటే 1:30 ఒప్పుకొని 1 గంట 10 నిమిషాల్లో కట్ చేశారు. పాప మా యాంకర్ చెప్పారు ఎందుకు చేశారు. 10 టీవీలో లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుంటే కట్ చేసేసి లైట్లు ఆపేశారు. వెంటనే ఆ CEO గారు కాల్ చేసి సారీ చెప్పారు. అంటే మా కోఆర్డినేటర్లందరికీ ఒత్తిడి తీసుకొస్తున్నారు, దాడులు చేస్తున్నారు. నేను మీకు క్లియర్గా కోర్ కమిటీలో చెప్పారు. మా కర్నూలు స్టేట్ కోఆర్డినేటర్, కర్నూలు కోఆర్డినేటర్ 2008 నుంచి నాతో పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ కూడా నిలబడ్డారు. జాషువా డానియల్, నేను అందరి ముందు చెప్పాను. 5 సార్లు ఆయన జడిపించి ఒత్తిడి తీసుకొచ్చారు. మారప్ప గారు నిన్న కాక మొన్న కాల్ చేసి సార్ నాకు ప్రశ్న ఎక్కువైపోతుంది మీ పార్టీలో చేరకుండా అని ఆయన చెప్పారు. నిన్న కాక మొన్న 2 days బ్యాక్ ఎవరు చేశారో ఎలా ప్రెషర్ చేశారో చెప్పారు. ఎంతమంది మీద ప్రెషర్ వస్తుంది. ఇందులో వీరి మీదకు నిన్న కాక మొన్న ప్రెషర్ వచ్చింది. జాయిన్ అయిన మార్చి 1లో చేరారు, మార్చి 2కి కాల్స్ వచ్చాయి, థ్రెటనింగ్ కాల్స్. ఎవరు జడవరు, వీళ్ళందరూ వీరులు శూరులు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి ఆయన అన్నారు నిన్న మాట, 40 సంవత్సరాల కళే ఈరోజు ప్రజాశాంతి పార్టీ కేఏ